నమస్కారం. మనం స్కూల్లో సింధులోయ నాగరికత గురించి చదువుకున్నాం కదా. అయితే అప్పటికీ ఇప్పటికీ ఆ కథ మొత్తం మారిపోయింది. కొత్తగా జరుగుతున్న పరిశోధనలు, తవ్వకాలు ప్రతిరోజు మనకు తెలిసిన చరిత్రనే మళ్లీ కొత్తగా రాస్తున్నాయి. మరి ఒకప్పుడు కనుమరుగైపోయిందనుకున్న ఈ మహానాగరికతకు సంబంధించిన రహస్యాలు ఇప్పుడు ఎలా బయటపడుతున్నాయో ఆ కథేంటో ఈరోజు చూద్దాం. చాలా బాగా చెప్పారు కదా. ఈ మాటలు మనం ఈరోజు మాట్లాడుకోబోయే విషయానికి పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్. అంటే హరప్పా ప్రజలు అద్భుతమైన నగరాలు కట్టారు, ఓడల తయారుచేశారు. అదంతా వాళ్ల నాగరికత. ఓకే, కాని అసలు వాళ్లు ఎలా బతికారు, వాళ్ల నమ్మకాలేంటి, వాళ్ల ఆలోచనలేంటి, అదే సంస్కృతి. ఆ దిశ గురించే మనం ఇంకా తెలుసుకుంటూనే ఉన్నాం. సరే, ఇంకా అసలు కథలోకి వెళ్ళిపోదాం. అసలీ నాగరికతను ఎలా కనుక్కున్నారు, దాని వెనకున్న కథ నిజంగా ఒక థ్రిల్లర్ సినిమా లాంటిది. కొన్నిసార్లు అనుకోకుండా దొరికింది, కొన్నిసార్లు కళ్ల ముందే ఉన్నా దాన్ని పట్టించుకోలేదు. ఈ ఆవిష్కరణకు 100 ఏళ్లు పట్టిందంటే నమ్ముతారా? అవును. కథ మొదలైంది చార్లెస్ మాసన్తో. ఆయన ఈ పాత దిబ్బలు చూసి అబ్బే ఇవేవో అలెగ్జాండర్ యుద్ధం జరిగిన చోటు అనుకున్నారు. తప్పులో కాలేశారు. ఆ తరువాత మన ఆర్కియాలజీ ఫాదర్ ఫిగర్ కన్నింగ్హామ్కి ఒక అద్భుతమైన సీల్ దొరికింది. కాని ఏమనుకున్నారో ఏమో, ఇది మనది కాదు, ఏదో ఫారెన్ అనుకుని పక్కన పడేశారు. ఇంక అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే, రైల్వే లైన్ వేయడానికి అక్కడున్న లక్షల కొద్దీ పురాతన ఇటుకల్ని తీసుకువెళ్లి కంకర్లా వాడేశారు. అంటే మన చరిత్రని మనమే దాదాపుగా నాశనం చేసేశామన్నమాట. ఫైనల్లీ 1920లలో దయారాం సహానీ, ఆర్డి బెనర్జీ లాంటి వాళ్ల కృషి ఫలితంగా సర్ జాన్ మార్షల్ ప్రపంచానికి ఈ అద్భుతమైన నాగరికత గురించి అధికారికంగా ప్రకటించారు. సర్ జాన్ మార్షల్ చేసిన ఆ ఒక్క ప్రకటన మామూలు విషయం కాదు. దాని ఎఫెక్ట్ ఎంత పెద్దదంటే, మన భారత చరిత్ర ఒక్క రాత్రిలో ఠక్కున 2500 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. అంటే అప్పటి వరకు మనం అనుకుంటున్న దానికంటే ఎంతో ప్రాచీనమైన వాళ్లమని తెలిసొచ్చింది. దీంతో మన దేశం కూడా ఈజిప్ట్, మెసొపొటోమియా లాంటి గ్రేట్ సివిలైజేషన్ సరసన నిలబడింది. మొదట్లో అందరేమనుకున్నారంటే, బహుశా వీళ్లు మెసొపొటోమియా నుంచి వచ్చి ఇక్కడ సెటిలయ్యారేమోనే. కానీ నిజంగానే అదా జరిగింది? అసలు హరప్పా నాగరికతకి దానంతట దానికి ఒక ప్రత్యేకత ఉందా, లేక అది వేరే నాగరికతకి కాపీనా? కొన్ని ఇంట్రెస్టింగ్ ఆధారాలు చూద్దాం పదండి. ఈ రెండిటినీ పక్కపక్కన పెట్టి చూస్తే తేడాలు చాలా క్లియర్గా కనిపిస్తాయి. వాళ్ల రాతవేరు, వీళ్ల రాతవేరు. మెసొపొటేమియాలో సిటీలు ఒక ప్లానింగ్ లేకుండా అడ్డదిడ్డంగా పెరిగాయి. కాని హరప్పాలో వావ్, పక్కా గ్రిడ్ సిస్టమ్, రోడ్లు, ఇళ్ళు అన్నీ ఒక పద్ధతి ప్రకారం ఉన్నాయి. వాళ్లు కాల్చినిటికలు వాడితే మెసొపొటేమియన్లు ఎండబెట్టినవి వాడారు. అన్నింటికన్నా ముఖ్యం, హరప్పాలో ఉన్న అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ఆ కాలంలో అలాంటి టెక్నాలజీ ఒక అద్భుతం. సో ఈ ప్రూఫ్స్ అన్నీ ఏం చెప్తున్నాయంటే, హరప్పా ఎవ్వర్నీ కాపీ కొట్టలేదు, అది దానికదే ఒక యూనిక్ వరల్డ్. అయితే మనకు సింధు నాగరికత అనగానే గుర్తొచ్చేవి రెండు పేర్లు, హరప్పా, మొహెంజోదారో. కాని కథ ఇక్కడతో అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలవుతోంది. ఈ నాగరికత మనం ఊహించిన దానికంటే ఎంత పెద్దదో, ఎంత విస్తరించిందో రీసెంట్ డిస్కవరీలు చూపిస్తున్నాయి. చాలా ఏళ్లపాటు మనందరం ఏమనుకున్నామంటే, హరప్పా, మొహెంజోదారో ఇవే ఆ నాగరికతకు ట్విన్ క్యాపిటల్స్ లాంటివని, అవే అతిపెద్దవి, అవే మెయిన్ సెంటర్స్ అని ఫిక్స్ అయిపోయాం. కానీ కొత్త తవ్వకాలు ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేశాయి. మొత్తం సీన్ని రివర్స్ చేశాయి. మన టెక్స్ట్ బుక్స్లో కూడా లేని కొత్త భారీ నగరాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఎగ్జాంపుల్ కావాలా? హర్యానాలోని రాఖీగడి ఇప్పుడు ఇదే సింధు నాగరికత మొత్తంలోకెల్లా అతిపెద్ద సైట్ అని తేలింది. ఇక గుజరాత్లోని ధోలవీర అయితే ఒక అద్భుతం. అక్కడ దొరికిన భారీ వాటర్ రిజర్వాయర్లు, ఇంకా ప్రపంచంలోనే అత్యంత పాత సైన్ బోర్డ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. పాకిస్తాన్లో ఉన్న గన్వే వల్ల కూడా హరప్పాకి, మొహెంజోదారోకి మధ్యలో ఉన్న ఒక మేజర్ ట్రేడ్ హబ్ అనమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? రాఖీగడిలో తవ్వకాలు జరుపుతుంటే కొన్ని మట్టితో చేసిన డిస్కులు దొరికాయి. వాటిని చూస్తే అచ్చం మనం చిన్నప్పుడు ఆడుకునే 7 పెంకుల ఆట లేదా పిత్తు ఆటలో వాడే పెంకుల్లాగే ఉన్నాయి. ఆలోచించండి, 5000 సంవత్సరాల క్రితం వాళ్లు ఆడిన ఆట ఈ రోజుకి మనం ఆడుతున్నాం. ఇదొక అద్భుతమైన కనెక్షన్ కదా. ఓకే, ఇంత పెద్ద నాగరికత అంటున్నాం కదా. అంటే వీళ్ళందరూ ఒకేలా ఉండేవారా? ఒకేలా పూజలు చేసేవారా? కానే కాదు. అదొక పెద్ద అపోహ మాత్రమే. ఆ పెద్ద సామ్రాజ్యం లోపలే ఎన్నో రకాల సంస్కృతులు, ఎన్నో విభిన్నమైన పద్ధతులుండేవి. అందుకు మన దగ్గర ఇప్పుడు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అసలు సింధులోయలో ఉన్నవాళ్లందరూ ఒకేలా బతికారా? ఒకే రకమైన పూజలు చేశారా? ఒకే రకమైన తిండి తిన్నారా? ఈ ప్రశ్నలకు ఆధారాలు వెతుకుతుంటే
సమాధానం కాదు అనే వస్తోంది. ఆ తేడాలు ఎంత ఆసక్తికరంగా ఉన్నాయో చూద్దాం. ఉదాహరణకు వాళ్ళ నమ్మకాలని తీసుకోండి. కాలిబంగంలో మనకు అగ్ని వేదికలు కనిపిస్తాయి, అంటే అక్కడ ఫైర్ రిచువల్స్ చేసేవాళ్లేమో. కానీ అవే వేరే పెద్ద నగరాల్లో అస్సలు కనిపించవు. అలాగే కుండలు చేసే స్టైల్ కూడా ఊరి ఊరికి మారింది. చనిపోయిన వాళ్లకి చేసే కర్మకాండలు కూడా హరప్పాలో ఒకలా ఉంటే మొహెంజోదారోలో మరోలా ఉన్నాయి. ఇక ఫుడ్ హ్యాబిట్స్ అయితే హర్యానాలోని బాలు అనే సైట్లో చూస్తే వాళ్లు కేవలం గోధుమ, బార్లీ మాత్రమే కాదు, వెల్లుల్లి, పుచ్చకాయ గింజలు, ద్రాక్ష కూడా తిన్నట్టు ఆధారాలు దొరికాయి. అంటే ఎంత వైవిధ్యముందో చూడండి. సరే, ఇంత గొప్ప నాగరికత, మరి దీనికి పునాది ఎక్కడ పడింది? ఈ అద్భుతమైన నగరాలు ఏమైనా రాత్రికి రాత్రే ఆకాశం నుంచి ఊడిపడ్డాయా? లేదు, వాటి వేర్లు ఇక్కడి స్థానిక సంస్కృతుల్లోనే వేల ఏళ్లుగా ఉన్నాయి. ఇప్పుడు సైంటిస్టులు, ఆర్కియాలజిస్టులు అందరూ బలంగా నమ్ముతున్న థియరీ ఒకటుంది. అదే ఇండిజీనస్ ఎవల్యూషన్ థియరీ. సింపుల్గా చెప్పాలంటే ఈ నాగరికత ఎక్కడ్నించో రాలేదు, ఎవరో బయటవాళ్ళొచ్చి కట్టింది కాదు. అది ఇక్కడి మట్టిలోనే పుట్టింది. ఇక్కడి స్థానిక గ్రామాల నుంచే నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చింది. ఈ ఎదుగుదల ఎలా జరిగిందో చూడ్డానికి కునాలనే ఊరికథ చూస్తే చాలు. అక్కడ దొరికిన ఆధారాలు ఒక సినిమా చూపించినట్టు చూపిస్తాయి. మొదట్లో అక్కడి ప్రజలు సింపుల్గా నేలలో గుంతలు తవ్వుకుని వాటిమీదే గడ్డికప్పు వేసుకుని బతికారు. ఆ తర్వాత స్టేజిలో ఆ గుంతల చుట్టూ మట్టి ఇటుకలతో గోడలు కట్టడం మొదలుపెట్టారు. ఫైనల్గా వాళ్ళ నేలమీదకొచ్చి పూర్తిస్థాయిలో చతురస్రాకారంలో మట్టి ఇటుకలతో ఇల్లు కట్టుకున్నారు. చూశారా, ఒక సింపుల్ పిట్ నుంచి ఒక పర్ఫెక్ట్ హౌస్ వరకు ఎంత సహజంగా అభివృద్ధి చెందారో. పెద్ద పెద్ద నగరాల్లో మనం చూసే ప్రతి గొప్ప విషయం, అంటే వాళ్ల టౌన్ ప్లానింగ్, ట్రేడ్, టెక్నాలజీ, వీటన్నింటి విత్తనాలు అంతకుముందే చిన్న చిన్న గ్రామాల్లో పడ్డాయి. ఉదాహరణకు వాళ్లు కట్టిన కోట గోడలు, అవేమీ యుద్ధాల కోసం కాదు, వరదల నుంచి, క్రూర మృగాల నుంచి కాపాడుకోడానికి. ఎడ్లబండ్ల మట్టిబొమ్మలు దొరికాయంటే అప్పటికే ట్రేడ్ మొదలైందని అర్థం. పెద్ద సిటీల్లో కనిపించే గ్రిడ్ ప్లాన్ ఐడియా రెహమాన్ధేరి లాంటి చిన్న ఊళ్లలోనే మొదట కనిపించింది. ఇంకా కాలిబంగంలో దొరికిన దున్నిన పొలమైతే వాళ్ల అగ్రికల్చర్ స్కిల్స్కి ఒక పక్కా ప్రూఫ్. చూశారుగా, మనం ఇప్పటికీ చదవలేని ఒక లిపి, మనం ఇంకా పూర్తిగా తెలుసుకోవాల్సిన ఎంతోమంది ప్రజలు. ఈ సింధు లోయ తనలో ఇంకెన్ని రహస్యాలని, ఎన్ని కథల్ని దాచుకుందో కదా. అందుకే అంటారు, చరిత్ర అనేది ఒక పుస్తకం కాదు, అది నిరంతరం రాస్తూనే ఉండే ఒక డైరీ. కొత్త తవ్వకాలు, కొత్త ఆవిష్కరణలు ప్రతిసారి ఒక కొత్త పేజీని మన ముందుంచుతాయి. చూస్తూనే ఉందాం ఇంకేం బయటపడుతుందో. ధన్యవాదాలు.